వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్ జగన్ బెంగళూరులో ఉన్నారు. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు. ఇద్దరు ఎంపీలు పార్టీ వీడడం ఖాయమైంది. ఇదే సమయంలో మాజీ మంత్రులు సైతం పార్టీ వీడుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి రోజా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రోజా తన సోషల్ మీడియా ప్రొఫైల్లో జగన్తో ఉన్న ఫోటో తొలగించడంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేరే పార్టీలో చేరుతున్న వాదన తెర మీదకు వచ్చింది తాజాగా. అదే సమయంలో రోజా తమిళనాడులోని హీరో విజయ్ స్థాపించిన తమిళ్ వెట్రి కళ్ళగం ద్వారా రోజా అక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరికొన్ని వార్తలు తెర మీదకు వచ్చాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్గా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఈ స్థాయిలో తాను వైసీపీ వీడుతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ మౌనంగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎక్కడా వార్తలు ఖండించలేదు. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా రోజా వచ్చారట. దీంతో పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వలేదట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే వరుస సమీక్షలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి ఆయన దోహదపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.